సార్ స్కిన్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా చూసుకుంటే సోరియాసిస్ కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వారికి మీరు ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? అంటే పైపోత మందులే కాకుండా నోటి ద్వారా తీసుకునే మందులు కూడా ఏమైనా అందుబాటులో ఉన్నాయా? మా ప్రేక్షకులకి కొంచెం వివరించండి సార్. అంటే మీరు సోరియాసిస్ గురించి సోరియాసిస్ చెప్తానమ్మా. సోరియాసిస్ నిజంగా మీరు అన్నట్లు ఒక శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కుంగదీసి ఇబ్బంది పెట్టి రకరకాలైనటువంటి అవస్థలకు గురి చేసేటువంటి సమస్యమ్మా సోరియాసిస్. అసలు సోరా అంటే అన్య భాషలో దురద అనేటువంటి అర్థం అమ్మా. సోరా అంటే దురద చాలా మంది తెలియదు. సో దురదను కలిగించేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి సోరియాసిస్ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. దాన్ని కిటిబకుష్టం అని చెప్పేసి కొంత ఆధునిక వైద్యులు ఈ సోరియాసిస్తో కంపేర్ చేస్తున్నారు. ఈ విధంగా కొంతమంది ఏకకుష్టం అని చెప్పేసి ఇలా రకరకాలుగా మన వాళ్ళు ఆధునిక ఆయుర్వేద వైద్యులు ఈ సోరియాసిస్ను పోలుస్తున్నారమ్మా. ఇంకోటి కూడా మీకు ఇక్కడ డౌట్ వస్తుందమ్మా, ఏకకుష్టము కిటిబకుష్టం అని నేను వాడేసరికి లెప్రసీ సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కాదమ్మా, ఆయుర్వేద వైద్య విధానంలో కుష్టం అంటే చర్మ వ్యాధి అనేటువంటి అర్థం అమ్మా. అంటే కుష్ అంటే చర్మం అని, చర్మాన్ని వికృతపరిచేటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని కుష్ఠ వ్యాధి అంటుంటారమ్మా. అంతేగాని మనం అనుకునేటువంటి లెప్రసీ అనేది కాదమ్మా. కాబట్టి ఏకకుష్టం అన్నా ఇది ఒక రకమైన చర్మ వ్యాధి. దీన్ని కిటిబకుష్టం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఇది వయస్సు నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి వస్తుందమ్మా. భాగంత నిమిత్తం లేకుండా తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా వస్తుంటుంది. సర్వసాధారణంగా ఈ యొక్క సోరియాసిస్ వ్యాధి చలికాలంలో పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, మానసికంగా ఎక్కువ కుంగుబాటు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువైపోతుంటుందమ్మా. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు తప్పని పరిస్థితుల్లో కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవాల్సి వస్తుందమ్మా. పెయిన్ కిల్లర్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ తప్పని పరిస్థితులు అవి వాడినప్పుడు ఇది ఎక్కువైపోతుందమ్మా. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటేమ్మా, ఈ సోరియాసిస్ మనం నిర్లక్ష్యం చేస్తే కొన్నాళ్ళకి కీళ్ళ నొప్పులు మొదలవుతాయమ్మా. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు అనమాట. కీళ్ళ మీద కూడా పడి కీళ్ళ నొప్పులు కూడా కలుగుతాయంటమ్మా. ఇది సోరియాసిస్ సంబంధించిన బ్రీఫ్ అమ్మా. మరి ఈ సోరియాసిస్ సంబంధించి మన ఛానల్లో కూడా చాలా మంచి మంచి టిప్స్ చెప్పానమ్మా. ఎంతోమంది వాడి ఫీడ్బ్యాక్ కూడా చాలా సంతృప్తికరమైనటువంటి ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇవ్వడం జరిగిందమ్మా. మీరు చూసే ఉంటారు. కాబట్టి ఇప్పుడు పైపూత మందుగా ఒకటి చెప్తానమ్మా. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని మన ప్రేక్షకుల కోసం చెప్తున్నామమ్మా. కాకరకాయ పసుపు అమ్మా. కాకరకాయ పసుపు ఈ రెండే. ఎలాగంటే ఔషధం తయారు చేసుకునేది, ఇప్పుడు కాకరకాయలు సంవత్సరం అంతా దొరుకుతాయమ్మా. పసుపు మన ఇంట్లో సంవత్సరం అంతా ఎప్పుడు ఉంటుంది. కానీ ఒరిజినల్ స్వచ్ఛమైనటువంటి పసుపు వాడుకోవాలి అమ్మా. కాకరకాయ గుజ్జు తీసుకునేదమ్మా. మిక్సీలో వేసేసి గుజ్జు ఈజీగా వస్తుంది. మరి ముదిరిన కాకరకాయలు కాకుండా గుజ్జమ్మా. ఆ గుజ్జులో ఉదాహరణకి ఒక్క భాగం గుజ్జు అయితే అందులో 1/4 కానీ 1/8 కానీ అంటే పావు భాగం కానీ అంతకంటే తక్కువ కానీ పసుపు వేయాలమ్మా. పసుపు పొడి 2 కలిపేసేసి ఈ సోరియాసిస్ ఉన్నటువంటి ప్రాంతంలో అప్లై చేయాలమ్మా. 1 గంట సేపు ఉన్న తర్వాత తుడవడం కానీ స్నానం చేయడం కానీ చేయాలి. ఇంతే. రోజు ఒక్కసారి చేస్తే చాలమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే ఆ ఎరుపుదనం తగ్గిపోతుంది, పొట్టు రావడం తగ్గుతుంది, దురద తగ్గుతుంది, తర్వాత దానివల్ల వచ్చేటువంటి ఇతర దుష్పరిణామాలు తగ్గిపోతాయి. చాలా కంఫర్టబిలిటీ వస్తుందమ్మా. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడ్ కెమికల్ ఉందమ్మా. ఈ కుర్కుమిన్ ఇన్ఫ్లమేషన్ మీద పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఇంచుమించు మనం ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే ఎరుపుదనం. సోరియాసిస్ వ్యాధి ఎర్రగా ఉంటుందమ్మా. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్. అదేవిధంగా చారంటిన్ అని చెప్పేసి కాకరకాయలు ఉంటుందమ్మా. మొమర్డికా చారెన్షియా అని చెప్పేసి దానికి బొటానికల్ నేము. ఆ చారెంటిన్ అని చెప్పేసేటువంటి ఆ యొక్క పదార్థం కూడా ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందమ్మా. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి పసుపులో ఉన్నటువంటివి, తర్వాత ఈ యొక్క ఇదమ్మా కాకరకాయలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు యాంటీ హిస్టమిన్గా పనిచేస్తాయమ్మా. యాంటీ హిస్టమిన్ అంటే ఆ శరీరంలో హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు చర్మం మీద పనిచేసి చర్మం మీద దురద, పోటు, మంట, సలుపు ఇలాంటి లక్షణాలు కలిగజేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సర్వసాధారణంగా ఏదైతే ఉందో వాటిని హిస్టమిన్స్ అంటారు.
ఆ యొక్క పదార్థాలను నిర్వీర్యం చేసేది యాంటీహిస్టమిన్. అంటే ఆ చెడు దోషాన్ని, హానికారకమైనటువంటి పదార్థాలను తొలగించేటువంటి శక్తి ఈ యొక్క కాకరకాయ పసుపులో ఉంది. కాబట్టి మనం పైపూత మందుగా వాడుకోవడం వల్ల కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం. అది అంటే శాశ్వత నివారణ దొరుకుతుంది. ఆ పైపూత మందు వాడుకోవడం వల్ల ఉపశమనం ఇస్తుందమ్మా. శాశ్వత నివారణ కావాలంటే కొన్ని ఆహారపరమైనటువంటి నియమాలు పాటించాలి. కడుపులో కూడా కొన్ని ఉన్నాయమ్మా, చక్కటి ఔషధాలు ఉన్నాయి, బయట దొరుకుతాయమ్మా. వాటిలో కూడా కొన్ని మనకై మనం అంటే ఆయుర్వేద పరంగా కొద్దో గొప్ప జ్ఞానం ఉంటుంది వాళ్ళు వాడుకోదగ్గ కొన్ని మందులు ఉన్నాయమ్మా. కొన్ని మాత్రం కంపల్సరీగా ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణను వాడుకోవాలమ్మా. ఇప్పుడు మనకై మనం వాడుకోదగ్గ మెడిసిన్స్ అయితే చెప్తాను నేను. ఎందుకంటే కొన్ని ఇప్పుడు గంధకం కలిసినవి కానీ, అదేవిధంగా పాషాణాలు అని చెప్పేసి ఆర్థనిక్ మెడిసిన్స్ ఉంటాయమ్మా, అలాంటివి కానీ, జీడి గింజలు ఇలాంటి విష పదార్థాలతో తయారు చేసినటువంటి ఔషధాలు కానీ అవి మనకై మనం వాడుకోకూడదమ్మా. వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాలి, వైద్యుల సలహా అనేది వాడుకోవాలి. మరి మనకై మనం వాడుకోదగ్గ ఔషధాలు చెప్తానమ్మా. మహామంజిష్టాది క్వాధ అని దొరుకుతుందమ్మా. మహామంజిష్టాది క్వాధ. అట్లే రెండవది వచ్చేసి ఖదిరారిష్ట. ఈ రెండమ్మా సర్వసాధారణంగా చాలామంది వాడుతుంటారు, మంచి ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. మహామంజిష్టాది క్వాధ దొరుకుతుంది, ఖదిరారిష్ట దొరుకుతుందమ్మా. ఆ రెండు మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఔషధాలు మనం విచారించి తెచ్చుకొని మహామంజిష్టాది క్వాధ 10 ml, ఖదిరారిష్ట 10 ml, 20 ml అయింది కదమ్మా. 20 ml వాటర్ కలిపేసి ఉదయం ఆహారం తర్వాత ఒక డోస్గా తీసుకోవాలి. ఆహారం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత కూడా ఇదే పద్ధతిలో ఒక్కొక్కటి 10 ml, టోటల్ 20 ml లిక్విడ్ అవుతుంది, 20 ml నీళ్ళు కలిపేసి సేవించాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్నాళ్ళు వాడుకోవడం వల్ల ఆ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి క్రమక్రమంగా తగ్గిపోయి తరచుగా పునరావృతం కాకుండా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేను ఇంతకుముందే మీకు చెప్పినట్లు కొన్నాళ్ళు వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు కూడా దాని నుంచి రావమ్మా. ఎందుకంటే చెప్పాను కదమ్మా, ఈ జబ్బు ముదిరే కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ ఆర్థరైటిస్ అమ్మా, మిగతా కీళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి. అటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఆ సోరియాసిస్ వల్ల ఇతర కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల రావమ్మా. కాబట్టి ఈ యొక్క సమస్య, చర్మ సమస్య తగ్గిపోతుంది, కీళ్ళ నొప్పులు రాకుండా కూడా ఉంటాయి. బాగా చెప్పారు సార్. సంతోషం.